వైద్య రంగంలో ప్రాణాలను కాపాడటంలో రక్త మార్పిడి చాలా కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎంతో మందికి రక్తం అవసరమవుతుంది. అయితే అవసరానికి సరిపడా రక్తాన్ని అందుబాటులో ఉంచడం ముఖ్యంగా తక్కువ మధ్య ఆదాయ దేశాలలో ఒక పెద్ద సవాలుగా మారింది. అందరికీ ఇవ్వగలిగే ఓ నెగిటివ్ రక్తం కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దానం చేసిన రక్తం కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా జపాన్లోని నారా వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన హిరోమి సకాయి నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త రకం కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేసింది. ఈ రక్తాన్ని ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా ఉపయోగించవచ్చని వారు చెప్తున్నారు. ఈ కృత్రిమ రక్తాన్ని తయారు చేయడానికి ముందుగా గడువు తీరిపోయిన దాతల రక్తం నుంచి హిమోగ్లోబిన్ను వేరు చేస్తారు. హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండి ఆక్సిజన్ రవాణాకు సహాయపడే ఒక ప్రోటీన్. ఇలా సేకరించిన హిమోగ్లోబిన్ను ఒక రక్షణ కవచంలో ఉంచి వైరస్ రహితమైన స్థిరమైన కృత్రిమ ఎర్ర రక్త కణాలను సృష్టిస్తారు. ఈ కృత్రిమ కణాలను ఎలాంటి బ్లడ్ గ్రూప్ ఉండదు కాబట్టి రోగికి ఇచ్చే ముందు కంపాటబిలిటీ టెస్టింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ కృత్రిమ రక్తాన్ని గది ఉష్ణోగ్రతలో 2 ఏళ్ల వరకు, రీఫ్రిజిరేటర్లో అయితే 5 ఏళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చని నివేదికలో తెలియజేస్తున్నారు. సాధారణంగా దానం చేసిన ఎర్ర రక్త కణాలను రీఫ్రిజిరేటర్లో గరిష్టంగా 42 రోజులు మాత్రమే నిల్వ చేయగలరు. దీనితో పోలిస్తే ఇది చాలా మెరుగైన విషయం.